నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపణ. కొత్త సంవత్సరం వేడుకల వేళ బొకేలు తీసుకురావద్దు ప్లీజ్, అచ్చెన్నాయుడు విజ్ఞప్తి. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి, తమిళనాడు గవర్నర్కు నటుడు విజయ్ వినతి. సీఎం రేవంత్ పై పవన్ ప్రశంసలు, కేంద్ర మంత్రి కౌంటర్. అక్కినేని నాగేశ్వరరావు కృషిని ప్రశంసించిన నరేంద్ర మోడీ. బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాము అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేటీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ కలిసే కేసులు పెడుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేది అన్నారు. కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్లీ బండకేసి కొడతారన్నారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని సూచించారు. ఇవి పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగా కూడా పేద విద్యార్థులకు తమ వంతు సాయం చేయవచ్చనేది తన అభిప్రాయమన్నారు మంత్రి. తన అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని చెప్పారు. తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి విజయ్ ఒక వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడులో ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన ఫెంగాల్ తుఫాను అంశాన్ని కూడా నటుడు విజయ్ తన పిటిషన్లో ప్రస్తావించారు. ఫెంగాల్ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైన వారికి ఇప్పటికీ సరైన రిలీఫ్ అందలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రిలీఫ్ ఫండ్ను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని నటుడు గవర్నర్ను కోరారు. సీఎం రేవంత్ గొప్ప నాయకుడని కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీ పెట్టినట్లుంది. పుష్ప 2 విడుదలకు ముందే రేవంత్ సినిమా చూపించారు. వారి మధ్య 14% కమిషన్ దగ్గర చెడినట్లుంది అని పేర్కొన్నారు. అంటే నాకు 6 గ్యారంటీలు ఇష్టం తెలిసింది. పాపం 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా 2 పక్క చోళ చెప్పారు వాచానికి. 2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఏఎన్ఆర్ తన 7 దశాబ్దాల కెరీర్లో తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసిందని ప్రధాని తెలిపారు. భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడటంపై నాగార్జున స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్ఆర్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి అని నాగార్జున పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.